ఉన్నత స్థలమునుండు మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇజ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను లేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకు. నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయు. దేవుని మాట దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నత స్థలముల మీద ఉన్నటువంటి దేవుడు, మరి దేవుడు అలాంటి దేవుణ్ణి ఇజ్రాయేలు ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలుకు ఆశ్రయమా? ఎవరు ఇజ్రాయేలుకు ఆశ్రయం? ఎవరు? దేవుడే ఆశ్రయం. ప్రపంచానికి సెంటర్ ఎవరంటే ఇజ్రాయేల్ దేశం. ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ద ప్రపంచానికి ఏంటి? ఇజ్రాయేల్ దేశమే సెంటర్. సో మరి ఇజ్రాయేల్ అందుకే దేవుడు దాన్ని ముఖ్య స్థానముగా ఎంచుకున్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ ఇంతగా విరజింపుడు. చిన్న దేశమే, ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చిన్నగా వచ్చింది. ఇంతటి చిన్న దేశము మరి ప్రపంచాన్ని మరి శాసించే స్థాయి దేవుడి స్తోత్రం. మరి యెహోవా ఇజ్రాయేలు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునొందుదురు. యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించు. ఆయన్ని విసర్జించిన వారేమో సిగ్గుపడుతూ ఉన్నారు. ఆయన ఎడల ద్రోహం చేయువారేమో జీవజలముల ఓటను విసర్జించుచున్నారు. కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉంది. అంటే నామం మాత్రం, వాళ్ళ జీవితం అంతా లెక్క జీవితం అంతా కూడా ఎలా ఉంది? నామం మాత్రం కాదు, పేరుకు మాత్రమే వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే జీవజల నదులు మనలో ప్రవహిస్తాయని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. జీవజల నదులు. సో మరి ఈ రోజున మనం ఆ యొక్క జీవాత్మైనటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి అక్కడ అంటున్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందును. యెహోవా నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుతాను. సో నన్ను రక్షించు, నేను రక్షించబడు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఒక కారణం. నేను మీరు స్తుతిస్తున్నానంటే ఒక కారణం ఏంటి అంటే నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను స్వస్థపరిచావు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఒక మనిషి ఇప్పుడు సాక్షి చెప్తున్నామంటే కారణం ఉండాలి కదా. కారణం ఏమి లేకుండా చెప్పం కదా. ఈ జనాలు నమ్మించని చెప్పం కదా. అంటే మనుషులు మోసం, దేవుడు మోసం చేయలేం కదా. దేవుడు కూడా తన చిత్తంలో జరగాలనుకున్నటువంటి కార్యములనే జరిగిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు కార్యము జరిగిస్తుంటే దాన్ని ఆపడం ఎవరి తరము కూడా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను స్వస్థపరచుము అన్నాడు. ఏమన్నాడు? నీవు నన్ను స్వస్థపరచు. స్వస్థపరిస్తే ఏమన్నాడు? నీ యొక్క రక్షణ కార్యాన్ని నేను ప్రకటిస్తాను, నేను స్తుతిస్తాను. ఈ విధంగా పెట్టారా? ఇర్మియా జీవితంలో మరి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఇజ్రాయేల్ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, ఇర్మియా గారు ఏమో రాస్తున్నారంటే, యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వలను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండు.
వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. దేవుని స్తోత్రం. ఎవరు ఈ చెట్టు? ఎవరు ఈ చెట్టు? ఎవరు? యెహోవాను నమ్ముకున్న వాడు. ఎవరి చెట్టు? యెహోవాను నమ్ము. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు ఈయన? ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టును కూలి ఉన్నాడు, దానికి వెంట కలుగదు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎండిపోవటం అనేది లేదు. అది ఎండిపోవటం అనేది లేదు. సో మరి ఇక్కడ అది విధేయపెట్లారా ఈ రోజున మరి నీవు ధన్యుడివి. ఎవరు ధన్యుడు? యెహోవాను నమ్ముకున్నవాడు. యెహోవాను నమ్ముకున్నవాడు. మరి మీరు ధనిలే కాదా? మన ధనిలమే కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏమన్నారు ఇప్పుడు? వర్షము లేదు. వర్షము ఏంటంటే వర్షము ఆశీర్వాదానికి సూచన. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం. షవర్ అంటే అందరూ అనుకుంటారు, బాత్ చేసి షవరే అనుకుంటారు. షవర్ అంటే వర్షము కూడా, దానికి ఒక అర్థం ఉంది. షవర్ అంటే వర్షం కూడా. సో ఈ వర్షము ఒక సింబాలిక్ మీనింగ్, అంటే ఒక సూచనాత్మకముగా ఆశీర్వాదానికి సూచన క్రియగా వర్షము కనిపిస్తుంది. వర్షము లేని కాలమున ఏమి జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ అది చింతనొందదు కాపు మానదు. ఈ రోజున దేవుడు నమ్ముకున్నవాడు ఆయనతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జలముల యొద్ద ఉన్నాడు, జీవజలముల యొద్ద ఉన్నాడు. కాబట్టి వాడు వాడిపోడు, ఓడిపోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రకటిస్తానన్నాడు. ఇదే అధ్యాయం, ఇదే ఇర్మియా గారు 33వ అధ్యాయంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు చెడిపోయినది. ఇశ్రాయేలు ఒకప్పుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. సో మరి ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపం వల్ల వాళ్ళు బానిసంగా వెళ్ళారు, చెరలోనికి వెళ్ళారు. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించాడు. విడిపించినటువంటి దేవుడు ఈ రోజున ఏమని చెప్తున్నాడంటే 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నాను. ఆ గూఢమైన సంగతులు ఏంటి? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నీకు ఆల్రెడీ దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు అందరికి కూడా ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మన పుట్టుక ఎలాంటిదంటే ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏ అనారోగ్యం లేదు, అందుకే 8 సంవత్సరాలు బతికాం. దేవుడు ఏమైనా ఆరోగ్యం ఇస్తే 8 సంవత్సరాలు మరి ఉండేవాళ్ళమా? రోధిస్తూ విలపిస్తూ ఉండేవాడు. మరి ఈ రోజు దేవుడు నీకు ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నాకు మొరపెట్టు అంటున్నాడు. నువ్వు నాకు మొరపెట్టడం వల్ల నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను. తర్వాత వారి పాపను క్షమించిన తర్వాత స్వస్థతను జరిగించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన యొక్క జీవితాల్లో కూడా ఈ రోజున స్వస్థత జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మరి ఆ స్వస్థతను మనమందరం కూడా పొందుకోవాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాం. మరలా 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. మరి మరలా నీకు ఆరోగ్యమును స్వస్థత ఇస్తానన్నాడు కదా. మరలా రండి. మరి 10 వచ్చింది. ఇర్మియా 17:10.